నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్లేస్ ముందుగా హెడ్లైన్స్ కర్రేగుట్టంలో భారీ ఎన్కౌంటర్ 30కి పైగా మావోయిస్టుల మృతి ఉగ్రదాడిపై స్పందించిన పీఎం షరీఫ్ తటస్థ విచారణకు సిద్ధమని వ్యాఖ్య తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు ఎండ తీవ్రతతో జనం అవస్థలు తిరుమలలో పెరిగిన రద్దీ గరుడ కూడలి నుంచి భారీగా ట్రాఫిక్ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ అగ్నిగుండాన్ని తలపిస్తోంది. గత 3 రోజులుగా తెలంగాణలో భానుడు భగభగలాడుతున్నాడు. ఉదయం 8 గంటలకే నిప్పులు కురిపిస్తున్నాడు. ఏప్రిల్ నెలలోనే పలు జిల్లాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా 45 డిగ్రీలకు పైగా నమోదవుతోంది. ఈ స్థాయిలో ఎండలు ప్రభావాన్ని చూపించడంతో జనం భయంతో వణికిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక తెలంగాణలో ఎండలు ముదురుతున్నాయి. ఎండ తీవ్రత తట్టుకోలేక జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. గడిచిన 3 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 30 మంది మృతి చెందారంటే భానుడి భగభగలు ఏ విధంగా ఉన్నాయో మనం అంచనా వేయొచ్చు. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని గతంలో వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ హెచ్చరికకు తగ్గట్టుగానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 3 రోజులుగా తెలంగాణలో ఎండలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 45.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నిజామాబాద్లో 45 డిగ్రీలు, ఆదిలాబాద్లో 44.6 డిగ్రీలు, రామగుండంలో 43.2, మెదక్లో 42.8, ఆ తర్వాత హైదరాబాద్లోని పలు పారిశ్రామిక ప్రాంతాల్లో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఖమ్మం విషయానికి వస్తే 41.6 డిగ్రీల సెల్సియస్, నల్గొండ, మహబూబ్ నగర్లో 41 డిగ్రీలు, భద్రాచలంలో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక భానుడి భగభగలు తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు మృత్యువాత పడుతున్నారు. అత్యధికంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మిగతా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్టు తెలుస్తోంది. ఎండలకు ఉక్కపోత కూడా తోడు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక రానున్న రోజుల్లో తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో ఎండలు మరింతగా ఎక్కువగా ఉంటాయని తెలిపింది. సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక
ఇక తెలంగాణ రాష్ట్రంలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు తగినంత నీరు తాగాలని, వదులైన దుస్తులు ధరించాలని సలహా ఇస్తున్నారు. అలాగే అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎటువంటి బయట పనులు పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళితే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఎండవేడిమి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్ను నివారించడానికి రోజంతా క్రమం తప్పకుండా నీరు తాగాలని, దాహం వేయకపోయినా నీరు తాగటం అలవాటు చేసుకోవాలని అన్నారు. మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం, పండ్ల రసాలు వంటి ఇతర ద్రవ పదార్థాలు తీసుకుంటే ఇంకా మంచిదని స్పష్టం చేశారు. అలాగే పలుచని కాటన్ వంటి దుస్తులు ధరించాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఎండ ఉన్న సమయంలో బయటకు వెళ్లొద్దని, ఒకవేళ వెళితే గొడుగు లేదా టోపీ ఉపయోగించాలన్నారు. ఇంట్లో వృద్ధులు, పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వడదెబ్బ లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యులను ఆశ్రయించాలని తెలిపారు. ఇక అటు ఏపీలోనూ ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రతకు 3 రోజులుగా మండుతోంది. వాడుకలకు ఉక్కపోత తోడవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలో ఇప్పటికే తీవ్ర వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో 28 మండలాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మరోవైపు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గత కొద్ది రోజులుగా చూసుకుంటే మేలో రావాల్సిన ఎండలు ఇటు ఏప్రిల్ నుంచే స్టార్ట్ అయ్యాయి. ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చాలా మంది కూడా, అంటే ఏ సంవత్సరంలో లేని ఈసారి వేసవి కాలంలో చాలా మంది మృత్యువాతకు పడటం కూడా జరుగుతోంది. సో ఒకసారి దీనికి కారణాలు ఏంటి? స్రవంతి, ఏదైతే ఎండాకాలంలో ఎండలు అనేది సహజంగానే చూడాలి. మనం ఈ విషయాన్ని వాతావరణ శాఖను అడిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళు నవ్వుతుంటారు. ఎందుకంటే ఎండాకాలంలో ఎండలు సహజంగానే ఉంటాయి. ఇప్పుడు ఏ ఏడుకి ఆ ఏడు ఒక ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్ మనం ఫీల్ అవుతున్నామే తప్ప ఎండల్లో తీవ్రత అనేది అదే విధంగా ఉంటుందని వాళ్ళు చెప్తుంటారు. సరే, ఇంకా వాళ్ళు చెప్తుందని మనం పక్కకు పెడితే ఈసారి మాత్రం తీవ్రత చాలానే ఉంది. అయితే అది ఒక ఎండ తీవ్రతదే కాదు, దానికి తోడు కాలుష్యం, వాయు కాలుష్యం వల్ల కూడా ఈ హీట్ వేవ్స్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఎండ తీవ్రత పెరిగిందంటే అది వాహన కాలుష్యం వల్లనే పెరిగిందని నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే ఇక మొత్తానికి చూసుకుంటే కనుక సమ్మర్లో ఈ హాట్ వేవ్స్ ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బతో మృత్యువాత చెందే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈసారి మార్చి చివరి వారం నుంచి కూడా ఎండలు తీవ్రత చాలా ఎక్కువగా ఉండేది. ఏప్రిల్ నాటికి అవి మేని తలపించే రీతిలో ఎండలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గత 3 రోజులుగా చూసుకుంటే కనుక ఈ ఎండ వల్ల వడదెబ్బతో దాదాపుగా 30 మందికి పైగా ముసలి వాళ్ళు కావచ్చు, చంటి పిల్లలు కావచ్చు, కొందరు రోగులు కావచ్చు మృత్యువాత పడ్డారు. వీరందరికీ వడదెబ్బ కారణమని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక తెలంగాణలో కాదు, ఏపీలో కూడా తీవ్ర స్థాయిలో ఎండలు ముదురుతున్నాయి. ఏవైతే శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, అదేవిధంగా కాకినాడ జిల్లాల్లో అయితే వడగాల్పులు కూడా వీస్తున్నాయి. ఆ ధాటికి తట్టుకోలేక ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం కూడా బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా మనకు వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, రామగుండం కావచ్చు, హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా హీట్ వేవ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటివరకు వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం నిజామాబాద్లో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాబడింది. ఆ తర్వాత చూసుకుంటే కనుక ఖమ్మంలో
అదేవిధంగా మనకి ఆదిలాబాద్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు గత 2 రోజుల నుంచి కూడా నమోదవుతున్నాయి. ఎక్కడ చూసినా సరే 40+లోనే ఎండ తీవ్రత కనిపిస్తుంది, ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో 39.1 డిగ్రీ సెల్సియస్ నిన్న నమోదు కాబడింది. అదేవిధంగా నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, సో నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇలా ప్రతి జిల్లాలో కూడా 40+ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక 30 మంది గత 3 రోజులుగా 30 మంది పిట్టల్లో రాలిపోయారు. అంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. ఇక మరోవైపు తెలంగాణ ఆంధ్ర విషయానికి వస్తే కనుక ఆంధ్రాలో కూడా ఇదే స్థాయిలో అక్కడ ఎండ తీవ్రత కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే తీర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో తీర ప్రాంతాల్లో అయితే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, ఉక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. జనాలు బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఏపీలో చాలా నగరాలు మనం చూసుకుంటే కంటే విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, గుంటూరు కావచ్చు, అమరావతి కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఈ మహానగరాలన్నీ కూడా జనం లేక విస్తుపోయిన రోడ్లు కనిపిస్తున్నాయి మనకి. అంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది. ఈ ఎండ తీవ్రత వల్ల చాలామంది మృత్యువాత పడుతున్నారు. అదేవిధంగా ఎండ వేడి తాడలేక వాళ్ళలో ఏదైతే నీటి శాతం తక్కువై పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అదేవిధంగా వాతావరణ శాఖ కూడా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తుంది. అవసరమైతే తప్ప బయటికి రాకండి, బయటికి వెళ్ళాలనుకుంటే తప్ప ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోండి, గొడుగు వెంట తీసుకెళ్లడము లేదా నీళ్లను వెంట తీసుకెళ్లడం లాంటివి చేయండి, అవసరం లేకపోతే ఇంటిని దాటి బయటికి రావద్దు అని చెప్పేసి పదే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇది ఏప్రిల్ మాసం చివరికి వచ్చింది. ఇక రాబోయేది మేలో అయితే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో కూడా మనకు తెలుసు. సో ఈ నెల రోజులు కనుక గట్టిగా అవసరం లేకుండా బయటికి రావద్దు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఇంటి పట్టునే ఉండాలని చెప్పేసి కూడా మనం కోరుకుంటున్నాము. ఎందుకంటే రాబోయేది చాలా తీవ్రమైన ఎండలు ఉండబోతున్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి తోడు వాతావరణంలో జరుగుతున్న మార్పులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ పెద్దగా సేద తీరేలా లేవు. కాబట్టి ఈ సమ్మర్ మరింత వేడి పుట్టించేలా ఉంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. స్రవంతి, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆపరేషన్ కగార్లో భాగంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ అడవుల్లో కూంబింగ్ జరుగుతోంది. సరిహద్దుల్లో వరుసగా 5వ రోజు గాలింపు కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం విస్తృతంగా భద్రతా బలగాలు సెర్చింగ్ చేస్తున్నాయి. తాజాగా కర్రెగుట్టలో జరుగుతున్న ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. వారి నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. దాదాపు 8,000 మంది భద్రతా బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టినట్టు సమాచారం అందుతోంది. ఇక మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు భారీగా మావోయిస్టులు కర్రెగుట్టలో ఉన్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. వారిని ఏరిపారేయాలనే ఉద్దేశంతో భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ను చేపట్టారు. ఇందులో భాగంగా ములుగు జిల్లాలోని కర్రెగుట్ట ప్రాంతంలో గత 5 రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నారు. అయితే భద్రతా బలగాల ఆపరేషన్తో బెదిరిపోయిన మావోయిస్టులు కర్రెగుట్టల వద్ద జరుగుతున్న ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేయాలంటూ మావోయిస్టు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో నిన్న ఓ
లేఖను విడుదల చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ రిపోర్టర్ సుధాకర్ అందిస్తారు ఫోన్ ద్వారా. సుధాకర్, చెప్పండి. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గల కర్రెగుట్టలో మాత్రం గత 5 రోజులుగా ఉప్పులు కోవిలు వేస్తున్నారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు హిడ్మా, దేవా అలాగే దామోదర్ ముగ్గురు కర్రెగుట్టలో ఉన్న నేపథ్యంలో వీరిని ఖచ్చితంగా హతమార్చాలని చెప్పి అంటే గతంలోనే ప్రభుత్వం చెప్పడం జరిగింది. 2026 మార్చి 31 కల్లా భారతదేశంలో నక్సలిజాన్ని మొత్తం పాత్ర పెడతామని చెప్పి కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ముగ్గురు నాయకులతో సహా సుమారు 1000 మంది మావోయిస్టులు కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అవుతున్న మాత్రం సోమవారం ఉదయం 10 గంటలకు పోలీస్ యంత్రాంగం మొత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు అలాగే తెలంగాణ, మహారాష్ట్ర 3 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు ఈ కర్రెగుట్టను చుట్టుముట్టడం జరిగింది. అయితే ఈ కూమింగ్ వచ్చి సుమారు 5 రోజులు కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో మావోయిస్టులకు అలాగే పోలీసులకు జరిగిన ఎన్కౌంటర్ లో సుమారు 28 మంది మావోయిస్టులు మృతి చెందిన సమాచారం. ఇది కూడా ఇంకా పోలీసులు ధృవీకరించలేదు. కానీ ఒకటి చూసుకోవచ్చు, గత 5 రోజులుగా కూమింగ్ కొనసాగుతూనే ఉంది. గతంలో కూడా మావోయిస్టులు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఇది 3వ కూడా నిన్న కూడా రూపేష్ పెరి మీద బస్తర్ జోనల్ కమిటీ రూపేష్ పెరి మీద లేఖ రావడం జరిగింది. మేము శాంతి చర్చలకు ముందుకు వస్తున్నాము, మీరు ఖచ్చితంగా స్పందించాలని చెప్పిందండి. కానీ మావోయిస్టులు లేఖ విడుదల చేసిన తర్వాత కూడా పోలీసులు ఈ కర్రెగుట్టలో కూమింగ్ నిర్మించిన తర్వాత మాత్రం ఈ రోజు ఎన్కౌంటర్ లో సుమారు 28 మంది మావోయిస్టులు మృతి చెందిన తర్వాత మావోయిస్టులు మాత్రం ఒక ఉనికి కోల్పోయి దామోదర్, హిడ్మా అలాగే దేవా ఈ ముగ్గురు టార్గెట్ తో మాత్రం కేంద్ర బలగాలు ఈ కర్రెగుట్టను చుట్టుముట్టాయి. ఈ కేంద్ర బలగాలు అక్కడికి వెళ్ళిన తర్వాత దామోదర్, హిడ్మా అలాగే దేవా ముగ్గురు ఆనే ఉన్నారని చెప్పి అనుకున్న తర్వాత నిన్నటి వరకు మాత్రం వీరు ముగ్గురు అక్కడనే ఉన్నారని చెప్పింది. కానీ ఈ రోజు ఉదయం నుంచి మాత్రం వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే గత 3 రోజుల క్రితము ఇదే పోలీసులు కర్రెగుట్టలో కూమింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇదే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన సుమారు 13 మంది మావోయిస్టులు వరంగల్లో వచ్చేసి 5 మంది కూడా లింగిపోవడం జరిగింది. అంటే ప్రస్తుతాలు చూసుకుంటే రోజు రోజుకు మావోయిస్టులు తమ ఉనికి కోల్పోయే పరిస్థితి నిలవచ్చు. ఏదేమైనా గత 5 రోజులుగా ఈ కర్రెగుట్ట ప్రాంతంలో ఇది పోలీసులకు మావోయిస్టులకు జరుగుతున్న వారిలో మాత్రం సుమారు ఇప్పటికీ 30 మంది పైచులకు మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. ఏదేమైనా 2026 జూన్ 31 కేంద్ర బలగం వచ్చేసి అంటే కేంద్ర హోంశాఖ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. భారతదేశంలో మావోయిస్టులు నక్సలిజం లేకుండా చేయడమే టార్గెట్ గా ముందుకు కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ లో ఇప్పటికే 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. కానీ రానున్న రోజుల్లో ఎటువంటి టైంలో ఏ వార్త వినాల్సిందని ధోరణి మాత్రం కనబడుతుంది. ఎందుకంటే గత 5 రోజులుగా పోలీసులు వచ్చేసి కింది స్థాయి నుంచి పైకి జరుగుతుంది. ఈ కర్రెగుట్ట ప్రాంతం వచ్చేసి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించింది. సుమారు 150 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ 150 కిలోమీటర్ల అడవి ప్రాంతంలోకి పోలీసులు వెళ్ళాలంటే ప్రాణాలతో చెలగాటమనుకోవాలి. ఎందుకంటే ఈ కర్రెగుట్ట ప్రాంతంలో బాంబులు అమర్చారు, ప్రెషర్ బాంబులు ఉన్నాయంటే మాత్రం గతంలోనే మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ లేఖ విడుదల చేసిన తర్వాత కూడా కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు వచ్చేసి ఈ కర్రెగుట్ట ప్రాంతం చుట్టుముట్టిన తర్వాత లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఏ క్షణాన ఏ ప్రెషర్ బాంబు వెళ్ళి ఇంతమంది పోలీసుల ప్రాణాలు పోతాయో తెలియని. సో తమ ప్రాణాలతో చెలగాట ఆడుకుంటూ మాత్రం ముందుకు లోపలికి వెళ్ళేసి మావోయిస్టుల మీద దాడి చేయడానికి మాత్రం పోలీసులుగా లోపలికి వెళ్తున్నాయి. కానీ ఈ కూమింగ్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో మాత్రం ఇంకా అందించుకునే పరిస్థితి చేస్తామంటే. ఓకే సుధాకర్, అంటే ఈ ఘటనలో పోలీసులు ఎవరికైనా ఏమైనా ఎటువంటి గాయాలయ్యాయా? ప్రస్తుతం చూసుకుంటే మాత్రం పోలీసులకు ఎవరికైనా గాయాలు కాలేదు. కాకపోతే మాత్రం ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం ద్వారా పోలీసులు ఈ దండకార్యంలోకి ఈ కర్రెగుట్ట లోపలికి వెళ్ళిన మాత్రం వాటర్ పర్సెంటేజ్ తగ్గదు. అంటే బాడీలో డిహైడ్రేట్ కావడం వల్ల మాత్రం పోలీసులు కొంతమంది కోల్పోయి పడిపోవడం జరిగింది. అలాగే 45 మంది దాకా వచ్చి ఇటువంటి పరిస్థితి లేదు. వీరిని వెంటనే హెలికాప్టర్ ద్వారా మాత్రము సదరు ప్రాంతాలకు హాస్పిటల్ తరలించడం జరిగింది. ఓకే చూసుకోవచ్చు, ఈ హెలికాప్టర్ ద్వారా ఫైరింగ్ చేయడము, డ్రోన్ల ద్వారా మావోయిస్టుల స్థావరాలను దొరకబట్టడం చేస్తూ ఈ పోలీసు ముందుకు వెళ్తున్న నేపథ్యం కనబడుతుంది. కానీ మావోయిస్టులు గతంలోనే ఈ ప్రాంతం అంటే హిడ్మా అనే వ్యక్తి ఈ కర్రెగుట్ట ప్రాంతాల్లోనే గత 20 నుంచి 30 సంవత్సరాల ఇక్కడ జీవనం కొనసాగుతున్న నేపథ్యం కాబట్టి ఏ ప్రాంతంలో ఏ అనుమానం అది తెలిసిన ప్రదేశం కాబట్టి హిడ్మా ఎక్కడైనా తప్పించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ పోలీసులు వచ్చేసి ఈ కర్రెగుట్ట ప్రాంతాలు వెళ్ళాలంటే అక్కడ పరిస్థితులకు వీరికి అంత పూర్తి తెలియకపోవడం ద్వారా ఆలోచించుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 5 రోజుల కాలం గడిచింది. కానీ అక్కడి నుంచి మాత్రం ఏ ఒక్క రిజల్ట్ లేదు. హిడ్మా, దేవా అలాగే దామోదర్ ముగ్గురు అక్కడనే ఉన్నారంటే మాత్రం పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ అక్కడ నిజంగానే ఉన్నాడా లేదా వీరు అక్కడ హిడ్మా, దామోదర్ అంటే ఈ ముగ్గురు మావోయిస్టులు వాంటెడ్ అక్కడ లేకపోతే మాత్రము వీరు ఇంత రిస్క్ తీసుకున్న లాభం లేదనుకోవచ్చు. ఏదేమైనా పోలీసులకు మావోయిస్టులు ఈ భారీ ఎన్కౌంటర్ మాత్రము ఎవరి ప్రాణాలకు ముప్పు వాటిలతో మాత్రం అందించుకునే పరిస్థితి. కానీ హిడ్మా అనే టార్గెట్ గా పెట్టుకుని మావోయిస్టులు మావోయిస్టుల మీద దాడి చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ చివరి క్షణాన ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ వాతావరణం మాత్రం నెలకొందనుకోవచ్చు ఇప్పుడు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రాంత ప్రజలకు.
ఓకే సుధాకర్, అంటే ఇప్పుడు మావోయిస్టుల వైపు చూసుకుంటే 30 మంది మృత్యువాత పడ్డారు. సో దీనికి సంబంధించి నిన్న లేఖ కూడా విడుదల చేశారు, శాంతి చర్చలు జరుపుకుందాము, ఈ యుద్ధం లాంటిది వద్దు అని చెప్పేసి. అయినా కూడా ఇంతమంది మృత్యువాత పడేసరికి మరి మళ్ళీ మావోయిస్టుల నుంచి వాళ్ళు మళ్ళీ అంటే రివర్స్ అయ్యే ప్రమాదం ఏమైనా ఉందా? అంటే వాళ్ళు కావాలని రెచ్చిపోయే ప్రమాదం ఏమైనా ఉందా? ఒకటే చూసుకొచ్చేసరికి పోలీసులు దండకారణలు జరగబోతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే గతంలోనే 2 సార్లు మావోయిస్టులు వచ్చేసి లేఖ విడుదల చేయడం జరిగింది. మేము శాంతియుత చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మీరు ఎన్కౌంటర్ ఆపాలి, ఉన్న సాయుధ బలగాలు మీరు ఎన్నికి తెలుసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ బలగాలు వచ్చిన తర్వాత కూడా పోలీసులు ఇదే దండకారణంలోకి కూలీ చేసిన నేపథ్యంలో వాళ్ళు ఒకటే అనుకోవచ్చు, మేము శాంతియుత చర్చ అంటే గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం శాంతియుత చర్చకు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది చంపడం జరిగింది. అలాగే ఈసారి కూడా అలా వెళ్తే మాత్రం శాంతియుత చర్చలు కింద మా ప్రాణాలు పోతాయి, ఇక్కడ ఉన్న మా ప్రాణాలు పోతాయి, కాబట్టి ఖచ్చితంగా శాంతియుత చర్చలు వెళ్ళక ముందైనా మేము ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటూ ఏదేమైనా ప్రస్తావిస్తుంటే మాత్రము శాంతియుత చర్చలకు మావోయిస్టులు లేఖ విలువ తర్వాత కూడా కేంద్ర రాష్ట్ర బలగాలు వచ్చేసి వీళ్ళని ఎన్కౌంటర్ చేయడంలో భాగంగా కర్రెగుట్ట చుట్టుముట్టాయి. దీని తర్వాత పోలీసులకు మావోయిస్టులు ఎన్కౌంటర్ మాత్రం ఎటువంటి ఉత్కంఠ వాతావరణంలో నెలకొందని మాత్రం ప్రస్తుతం అనుకోవచ్చు. ఏదేమైనా ప్రస్తుతం పరిస్థితి మాత్రము కర్రెగుట్ట ప్రాంతం అంతా మాత్రము ఒక ఉధృత వాతావరణం నెలకొందని అనుకోవచ్చు. థ్యాంక్ యూ సుధాకర్. పహల్గామ్ ఉగ్రదాడిపై పాక్ ప్రధాని షహబాద్ షరీఫ్ స్పందించారు. తటస్థ విచారణకు సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోమంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న షహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి తమ దేశం నిందలు ఎదుర్కొంటోందని అన్నారు. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. శాంతికే తమ ప్రాధాన్యమని షరీఫ్ తెలిపారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తున్నామని అన్నారు. On the contrary, our eastern neighbor continues a pattern of exploitation, leveling baseless allegations and false accusations without credible investigation or verifiable evidence. The recent tragedy in Pahalgam is yet another example of this perpetual blame game, which must come to a grinding halt. And now, continuing with its role as a responsible country, Pakistan is open to participate in any neutral, transparent, and credible investigation. On the contrary, our East
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ బాగా నెలకొంది. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 64,536 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 30,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్టు టీటీడీ తెలిపింది. ఇక మొక్కుల రూపంలో భక్తులు 3,37,00,000 రూపాయలను హుండీలో స్వామివారికి సమర్పించుకున్నారని వెల్లడించింది. ఇక అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలను తనిఖీ చేసే ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో వాహనాలు గరుడ కూడలి వరకు నిలిచిపోయాయి. భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దర్శనానికి వివిధ సేవలకు ముందస్తుగా టికెట్లు పొందిన వారు ఇబ్బందులు పడుతున్నారు. సమయం దాటితే తమను సేవలకు అనుమతించరంటూ వాపోతున్నారు. తనిఖీ కేంద్రం వద్ద 45 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది, 15 మంది విజిలెన్స్ సిబ్బంది ఉన్నారు. ఈ సంఖ్యను పెంచితే తనిఖీ త్వరితగతిన అవుతుందని భక్తులు భావిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ పహల్గామ్ టెర్రర్ అటాక్ ను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. అమాయకులను బలిగొన్న ఉగ్రవాదులను ఏమాత్రం వదిలిపెట్టకూడదని అన్నారు. ఉగ్రవాదులపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. భారత్లో హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నారని, వాళ్ల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని ఉగ్రవాదులు భావిస్తున్నారని అన్నారు. ఉగ్రదాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దేశం మొత్తం మోదీ వెంట ఉందని, ఉగ్రవాదం అణచివేతకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామంటూ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్తో మా ప్రతినిధి లెలిన్ ఫేస్ టు ఫేస్. దాడిలో భాగంగా వారికి సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ భారీ ప్రవర్తుల ప్రదర్శన నిర్వహించింది. మనతో పాటు మాట్లాడడానికి ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ దాడిని ఎలా చూస్తున్నారు? ఈ దాడికి పూర్తిగా ఖండం. ఇట్లాంటి లంగదారి నేను నా జీవితంలో చూడలేదు. లాస్ట్ ఇయర్ ఆ పాలెస్టైన్ అటాక్ చేసింది ఇజ్రాయెల్ మీద, వచ్చి వాళ్ళ ఆడపిల్లలకి తీసుకొని వెళ్ళిపోయినారు. ఇక్కడ వచ్చి ఆ టెర్రరిస్టులు మన ఇన్నోసెంట్ టూరిస్ట్కి, మన ఇన్నోసెంట్ ఇండియాకి పేరు అడిగి, ఏ రిలీజన్ అడిగి, హిందూ ఉంటే వాళ్ళ భార్యలు పిల్లల ముందు చంపిపోతారు. దీనికి నో కాంప్రమైజ్. మన మనుషులు పోయినారు, ఆ టెర్రరిస్ట్ సావాలి. ఆ టెర్రరిస్ట్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు సావాలి. ఆ టెర్రరిస్ట్కి సపోర్ట్ చేసే మైండ్ సెట్ సావాలి. ఒకవేళ ఆ టెర్రరిస్ట్ వెనుక పాకిస్తాన్ ఉంటే పాకిస్తాన్కి ఫినిష్ చేయాలి. 140 crores పబ్లిక్లో కోపం ఉన్నది. 4 రోజుల నుంచి పండుకోలేదు. అన్నం తినాలి అంటే మంచి అనిపిస్తలేదు. మన ఇంత పవర్ఫుల్ కంట్రీ, పీస్ లవింగ్ కంట్రీ మన దగ్గర వచ్చి డే లైట్లో చంపిపోతారా? ఇండియా ఆగద్దు తమ్ముడు. నేను ఫస్ట్ డేనే మోదీ గారికి చెప్పిన, నో స్పీచ్లు, ఓన్లీ యాక్షన్. ఆయన వస్తేనే యాక్షన్ చెప్పినారు. జబర్దస్త్ సర్జికల్ స్ట్రైక్ ఎట్లా చేస్తాం, దానికంటే 100 సార్లు ఎక్కువ స్ట్రైక్ చేద్దాం అండ్ ఈ టెర్రరిస్ట్కి ఫినిష్ చేద్దాం. లోకంలో ఎవరెవరు లీడర్స్ ఉన్నారు, కంట్రీస్ ఉన్నారు పీస్ లవింగ్, వాళ్ళు అందరు ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మోదీ గారికి ఇక్కడ నుంచి చెప్తున్నా, 140 crores మీతో ఉన్నారు మోదీ గారు. మన ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ చాలా పవర్ఫుల్. అండ్ మనం న్యాయంలో ఉన్నాం. తప్పకుండా మహాభారత్ ఎట్లా న్యాయంలో ఉన్నాం, గెలిచినాం, ఇట్లనే గెలుస్తాం. పాకిస్తాన్కి ఫినిష్ చేద్దాం. దట్స్ ఆల్, నో కాంప్రమైజ్. గతంలో పుల్వామా దాడి, ఇప్పుడు ఇది పహల్గామ్ దాడి, గతంలో ఎన్నికల ముందు, మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు, దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇండియా పీస్ఫుల్ ఉండవద్దు, వాళ్ళది ఒక్కటే మైండ్. పాకిస్తాన్ కావాలి. పాకిస్తాన్ హిందుస్థాన్ జాగీర్, పాకిస్తాన్ది కాదు కశ్మీర్. సో ఎప్పుడు గడబడ ఉండాలి ఇండియాలో. ఇండియా పీస్ఫుల్ ఉండవద్దు. ఈ ఫాల్తున్న కొడుకులు,
ఎప్పుడు కూడా ఇట్లనే చేస్తున్నారు. దీనికి ఫుల్ స్టాప్ దీనికి ఫుల్ స్టాప్. వాళ్ళ ఇంట్లో జోడదాం, వాళ్ళ కంట్రీ లోపల పోదాం. వాళ్ళు ఎట్లా మనకు వచ్చి చంపినారు, ఆ ఫాల్తున్న కొడుకులకు సందాం. ఒకటే డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకు మాకు. మనం ఇన్నోసెంట్ పబ్లిక్కి టచ్ చేయం, కానీ వాళ్ళు వచ్చి ఇన్నోసెంట్ పీపుల్కి కిల్ చేసిపోతారు. అదే డిఫరెన్స్. కానీ ఇప్పుడు ఇండియా ఆగదు, పాకిస్తాన్కి ఫినిష్ చేస్తాం. అంటే మతం పేరుతోని ప్రాంతీయత పేరుతోని రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఏం మతం లేదు, ఏం కులం లేదు, ఒకటే ఉన్నది హిందుస్థాన్ హిందుస్థాన్ హిందుస్థాన్. ఒకటే ఉన్నది ఇండియా ఇండియా ఇండియా. మన కంట్రీలో వచ్చి రైట్ కొట్టిపోయిన తర్వాత ఎక్కడ యూనిటీ ఉండదు. ఉన్నది ఎవరు చనిపోయినాడు. ఒకవేళ నా తమ్ముడు ఉంటే, మా నాన్న ఉంటే, మా అన్న ఉంటే, నో మనం ఇండియన్స్. నో, ఒక్క ఇండియన్ చనిపోతే కూడా నువ్వు నేను చనిపోయినా లాగానే. సో నో కాంప్రమైజ్ తమ్ముడు. సింధు జలాలు రద్దు చేస్తూ నిన్న చెప్పిండు కదా మోదీ, దానిపైన మీ అభిప్రాయం? జబర్దస్త్ చేసినాడు, జబర్దస్త్. ఆ సింధు జలాలు చెప్పినారు, ఆ 3 పాయింట్ చెప్పినాడు. వీసాలు క్యాన్సల్ అన్నారు 100%. ఆ పాకిస్తాన్ అంటుంది అరే యుద్ధం చేద్దామా, తప్పకుండా చేద్దాం. రైట్, లాస్ట్ టైం కూడా నువ్వు చేసినప్పుడు నీకు డిఫీట్ చేసినాం. కార్గిల్లో లంగా పని చేస్తే డిఫీట్ చేస్తాం, ఇప్పుడు కూడా డిఫీట్ చేస్తాం. అప్పుడు బంగ్లాదేశ్ చేసి ఇచ్చినాం. పాకిస్తాన్కి ఎప్పుడు ఇండియా మొగడు, కానీ మనం చాలా పీస్ లవింగ్. వద్దురా, మనం ఎవరి ఇంట్లో జోరం, మనం ఎవరి ఇంటి వైపు చూడం. కానీ మన ఇంట్లో వచ్చి చంపిన తర్వాత నో కాంప్రమైజ్. వాళ్ళ ఇంట్లో ఘుసైసి చంపుతాం ఇప్పుడు. అదే కాశ్మీర్ పహల్గాం దాడిలో భాగంగా వారికి సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ. మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.